రాసింటారన్నమాట. అది గుడ్ న్యూస్, గాస్పెల్, గుడ్ న్యూస్ అంటాం. మరి ఈ సువార్త ఏమిటి, సువర్తమానం ఏమిటి? ఇది మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. మనం అది సంతోషం అనేది మన ఇళ్లలో చూస్తాం. ముఖ్యంగా ఈ సమయంలో ఈ దినమంతా నేను జోసెఫ్ పిల్లలతో ఎంతో బాగా ఆడుకున్నాను. రెబెక్కా, మరి హెప్సిబా, యానాతో ఆడుకునే సమయం ఎంతో సంతోషకరమైనటువంటి సమయం. మనం సంతోషం అనేది మన కుటుంబాల్లో ఒకరినొకరు కలుసుకొని ఆదరించుకొని మరి ఈ విధంగా క్రిస్మస్ సమయంలో సెలవులు కూడా దొరుకుతాయి. మనం కలిసి ఆనందించడంలో మరి పిండి వంటలు, మరి చక్కటి మాటలు చెప్పుకుంటూ, తర్వాత అన్నపానాలతోనూ మరి బహుమానాలతోనూ ఇలాంటి వాటితో మనం సంతోషాన్ని పొందవచ్చు. కుటుంబ కూడికలు, ఫుట్బాల్ వేడుకలు అలాంటివన్నీ కూడా మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. అదొక విధమైనటువంటి సంతోషం. ఈ దేశంలో అనేకులు ఈ సంతోషాన్ని కలిగి ఉంటారు. చాలా మంది వాళ్ళ ఎంతో దూరాలైన ప్రయాణించి అప్పుడేమో జనాభా నమోదు చేసుకోవడానికి వెతుక్కుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఒకరినొకరు కలుసుకోవడానికి రకరకాల ప్రాంతాల నుంచి ఒకరినొకరు కలుసుకోవడానికి కార్లు ఎక్కి, ప్లేన్లు ఎక్కి మరి వెళ్ళి మనం దర్శిస్తూ ఉంటాం. ఈ కుటుంబాలలో కలిసి ఆ విధంగా ఆనందం అనేది పొందుతూ ఉంటాం. అయితే ఇక్కడ మాట నేను మీకు గుర్తు చేయాల్సింది అనుకున్నది ఏంటంటే మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం, మెగా చీర్ఫుల్నెస్ అని చెప్పాలి. మహా సంతోషం అంటే ఇంగ్లీష్ ఆంగ్లంలో ఉంది గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్, గుడ్ న్యూస్ ఆఫ్ మెగా చీర్ఫుల్నెస్. ఇది ఎలాంటి సువార్త, ఎలాంటి సువర్తమానం? మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. కాబట్టి ఎన్ని సంతోషాలు మీరు ఆలోచించినా వాటన్నిటికీ అతీతమైనటువంటి మహా సంతోషం. మీరు క్యారలింగ్ అంతా వెళ్ళారని కూడా విన్నాను. అంతేకాకుండా మీరు కొన్ని హిందూ కుటుంబాలు, మన స్నేహితులు, మన ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి మరి క్యారలింగ్ పాడారని విన్నాను. చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఇది మీరు మనం చూడబోయే మాట, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్త. ఇది కొందరికి మాత్రమే కాదు, ప్రజలందరికీ. కాబట్టి ఈ క్యారలింగ్ అనేది నా ఉద్దేశంలో మనం ఒక్క క్రైస్తవ కుటుంబానికి వెళితే కనీసం ఇద్దరు మరి క్రైస్తవేతరుల దగ్గరికి వెళ్ళి మరి పాడి, మీరేమి చేయనవసరం లేదు, మేమే కుక్కీస్ తెస్తాం, మీరు వీలైతే టీ పెట్టండి, మేము పాటలు పెంచి కాస్త ఆనందించేద్దామని చెప్పి వాళ్ళతో ఆ విధంగా మనము మరి స్నేహం పెంచుకోవడం మంచిదని నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర ఉండే సంతోషం, ఈ వార్త ఎలాంటిది, సువార్తమానం ఏంటిది? మహా సంతోషకరమైనటువంటి సువార్తమానం. ఒక సహోదరు హైదరాబాద్లో ఉన్నారు, శ్రీకుమార్ అక్క అని అంటాం మేము. ఆమె మరి 3 నెలల పాటు వాళ్ళకి ఈసీఐలో పనిచేస్తూ వాళ్ళకి ఎక్కువ పీక్ బిజినెస్ ఉండే టైంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా పనిచేస్తే, అంటే 8 గంటల బదులు 12 గంటల దినాల్లో పనిచేస్తే కొంత బోనస్ లాగా ఒక మొత్తం వస్తుంది. ఆమె దాదాపు 12,000 రూపాయలు వస్తుంది అని చెప్తారు ఆమె 3 నెలలకు గాను. ఆ 12,000 రూపాయలు ఎప్పుడు కూడా అది బోనస్గా వచ్చింది కాబట్టి దాన్ని మొత్తము చీరలు కొని అది అతి నిరుపేదలకి వారికి పంచుతారన్నమాట. సో ఆ విధంగా మనం ఆలోచిస్తే ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం తెలిసిన వాళ్ళు ఎట్లా ఉండాలని అంటే ఈ విధంగా ఇతరులకు మరి అవసరతలో ఉన్న వారిని ఆదరించుకోవడంలో ఈ విధంగా మనము ఆ సంతోషాన్ని వెళ్ళవచ్చు. మన కుటుంబాలుగా కలిసి ఆనందించి పిండి వంటలతోనూ తర్వాత మరి బిర్యానీలతోనూ ఆనందించేదే కాకుండా మరి ఇతరులతో కూడా ఆ సంతోషాన్ని పంచువారంగా ఉండాలి. కాబట్టి ఇదిగో ప్రజలందరికీ, ఇది కొందరికి మాత్రమే కాదు, ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన. రెండవ మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని 11వ వచనంలో చదువుతున్నాము. ఆ మాట ఈయన ప్రభు అయిన క్రీస్తు, క్రీస్తు అంటే హెబ్రీ భాషలో మెస్సియా అంటారు, మరి గ్రీకు భాషలో క్రిస్టోస్ అంటారు. మెస్సియా, క్రీస్తు 2 పదాలు ఒకటే. కాబట్టి హెబ్రీ భాషలో అంటే పాత నిబంధన కాలంలో మెస్సియా అని వారు ఎదురు చూసేవారు.
ఈ లూకాలోనే 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక ఆయన సుమయోను అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని రాశాను. అంటే ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎప్పుడు ఇశ్రాయేలు ఆదరింపబడుతుందా అని ఆశిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ క్రీస్తు మెస్సియా ఎప్పుడు వస్తాడా, మరి మమ్మల్ని విమోచించేవాడు ఎప్పుడు వస్తాడని వాళ్ళు ఆశతో ఎదురు చూచారు. కాబట్టి పాత నిబంధనను ఏమంటామంటే మెస్సియా వస్తున్నాడు అనే సారాంశం కలిగినటువంటి గ్రంథంగా చెప్తాం. నూతన నిబంధన ఏమంటామంటే మెస్సియా వచ్చాడు అని చెప్పే గ్రంథంగా మనం భావిస్తాం. ఆయన మెస్సియా వస్తున్నాడు, మెస్సియా రాబోతున్నాడు అని చెప్పేది పాత నిబంధన, మెస్సియా వచ్చాడు అని చెప్పేది నూతన నిబంధన. కాబట్టి ఇది ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఆశతో ఎదురు చూసే సమయాలు. కాబట్టి ఈ క్రీస్తు, నేను అందుకే దాన్ని ఏమన్నానంటే శుభ నిరీక్షణ, దాన్ని నెరవేరు. శుభ నిరీక్షణ ఏంటి? మీరు ఇందాకే ఇక్కడ చదివారు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఆ యెహోవా దేవుడు తానే మీకు ఒక సూచన చూపును. తానే దేవుడే, గాడ్ హిమ్సెల్ఫ్ తానే మీకు ఒక సూచన చూపును. సూచన అంటే ఒక నిరీక్షణ అనేది మీకు ఇస్తున్నాడు. ఏంటి ఆ సూచన అంటే కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. గాడ్ విత్ us, ఇమ్మానుయేలు అనే ఆయన వస్తాడు. ఆ మాట ఒకసారి ఆలోచించారంటే తండ్రి అయిన దేవుడు ఈస్ గాడ్ ఫర్ us. మరి యేసుక్రీస్తు ప్రభు గాడ్ విత్ us, ఇమ్మానుయేలు. పరిశుద్ధాత్మ దేవుడు గాడ్ ఇన్ us. ఆ విధంగా మీరు మరి త్రిత్వ దేవుడు కూడా ఆలోచించవచ్చు. అయితే నేను ఇక్కడ గుర్తు చేయదలుచుకుంది ఏంటంటే ఈ నిరీక్షణ ఆశతో ఎదురు చూచారు. మరి ఆదాము మరి పాపం చేసి పతనమైనప్పుడు, అంటే దేవునితో విరోధము మరి ఏర్పడినప్పుడు, దేవునికి మానవునికి మధ్య సంబంధం తెగిపోయినప్పుడు, అప్పటి నుంచి కూడా వారు ఇశ్రాయేలు వారి యొక్క ఆదరణ కొరకు మెస్సియా వచ్చి వారిని విమోచిస్తాడనేటువంటి ఆశ చూస్తున్నారు. యెషయా 7:14 విధంగా చూచాం. యెషయా 9:6 మనం దాకా. తర్వాత యెషయా 9:6లో ఒక మాట ఉంది, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ద సన్ ఈస్ గివెన్. మరి యోహాను సువార్త 3:16 కూడా మనం అంటాం, దేవుడు లోకులను ఎంతో ప్రేమించను కాగా అదంతా చదివి ఆయనను అనుగ్రహించను. అనుగ్రహించడం అంటే గివెన్ అని ఇంగ్లీష్లో ఉంది, గిఫ్ట్. అసలు ఈ బహుమానాల గురించి ఆలోచిస్తే క్రిస్మస్ సమయంలో నిజమైనటువంటి అనుగ్రహము, ఆ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వరము. అసలు 2 కొరింథీ 9:15లో చెప్పశక్యము కాని ఆయన వరమును బట్టి, యేసుక్రీస్తునే ఆయన వరమును బట్టి మనము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అంటాడు. థ్యాంక్ గాడ్ ఫర్ ద ఇండిస్క్రైబుల్ గిఫ్ట్. చెప్పశక్యము కాని దేవుని యొక్క వరం ఆయన, అనుగ్రహం ఆయన, ఆ గిఫ్ట్ ఆయన. అది మరి వారు నిరీక్షణతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనము ఇక్కడ గమనించింది, ఈయనే ప్రభు అయిన క్రీస్తు, ఈజ్ ద లార్డ్ క్రైస్ట్. మీరు ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మరియను పూజించలేదు. వారు వచ్చి ద లార్డ్ క్రైస్ట్, మరి ప్రభు అయిన క్రీస్తు, మరి ఆ బిడ్డను, బేబీ జీసస్ ఆయన చూసి ఆయన్ని ఆరాధించినట్టు. కాబట్టి ఏమని ఈ సువార్తలో ఈ భాగం ఏంటంటే దావీదు పట్టణం అందు, అదొకటి మరొక ప్రత్యేకమైన విషయం. దావీదు పట్టణము అంటే బెత్లెహేము.